చిరంజీవి గారితో బాండింగ్ ఎలా ఉందండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా కలవడం తక్కువైపోయింది. ఇప్పుడు చాలామంది ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. సో బట్ కనబడ్డప్పుడు మాత్రం అదే ప్రేమతో ఏం శివారెడ్డి బాగున్నావా, ఏం శివ అని చెప్పేసి బాగా దగ్గర తీసుకుంటారు. ఆ మధ్య ఉత్తేజ్ గారి వైఫ్ కాలం చేసినప్పుడు ఎఫ్ఎన్సీసీలో ఆయన కార్ ఎక్కడానికని వెళ్తూ ఓకే శివారెడ్డి ఉంటాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ చెప్పడం అనేది నా అదృష్టం. సో అట్లా ఏ ఫంక్షన్లో కలిసినా కూడా మంచి రెస్పాండ్ అవుతారు. ఆయన కోసం నేను చాలా పెద్దది ఇప్పుడు కాదు 2 years బ్యాక్ నేను ఒక పెయింటింగ్ వేయించి పెట్టాను. అది ఇద్దామని చెప్పేసి తన మేనేజర్లకి చాలాసార్లు, అంటే నాకేంటంటే అన్నయ్య తెలుసు కదా అని చెప్పేసి డైరెక్ట్ కాల్ చేయడం కానీ అట్లాంటివి నేను చేయను ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఎమ్మెల్యే గారు తెలుసు అని అంటే ఆ ఎమ్మెల్యేకి నేను డైరెక్ట్ కాల్ చేయను, పిఏకే కాల్ చేస్తాను. చేసి ఆయన అసిస్టెంట్కో ఆయన డ్రైవర్కో కాల్ చేసి ఉన్నాడా, ఫ్రీ ఉన్నారా, రావచ్చా, ఇట్లా ఉంటుంది అనమాట. అంటే అంత మర్యాదగా పోతూ ఉంటాను. ఒకసారి శ్రీకాంత్ గారితో మా ఇంటికి వచ్చాడు శ్రీకాంత్ అన్న. వచ్చినప్పుడు చూసి ఇదేంటి ఇంత పెద్దది పెట్టావు ఇక్కడ అన్నాడు. అంటే క్లాత్ వేసి పెట్టాను అనమాట, అన్నయ్యకే ఇద్దామని. మరి ఇయ్యపోయావా అన్నాడు. అంటే అన్నయ్య అడుగుతున్నాను, పర్మిషన్ దొరకట్లేదు కరెక్ట్గా. నీకు పర్మిషన్ దొరకడం ఏంది, డైరెక్ట్ అన్నయ్యతో మాట్లాడచ్చు కదా, డైరెక్ట్ అన్నయ్య కాల్ చేయొచ్చు కదా అన్న. అమ్మో నేను చేయనన్న, అట్లా ఎంత క్లోజ్ ఉన్నా కూడా ఎవరికైనా అన్న నీకే శ్రీకాంత్ అన్న నీకు కాల్ చేయడానికే నేను భయపడుతూ ఉంటాను, మీరే నాకు కాల్ చేస్తారు, ఏం శివ ఎక్కడనో వచ్చేసావా బయలుదేరావా అని చెప్పేసి. సో నాకు అట్లా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదన్న. అంటే ఏమనుకుంటారో అని చెప్పేసి, అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా అనుకుంటారేమో అని చెప్పేసి. పైగా అన్నయ్య ఎంతో బిజీగా ఉంటాడు కాబట్టి ఎందుకు, ఆయన దగ్గర చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని కనుక్కొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ తీసుకొని వెళ్దామన్న ఆలోచనతో ఉన్నాను అని చెప్పేసి అన్నాను. అది అట్లాగే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అది? 2 yearsగా ఉంది. 2 yearsగా ఉంది. 2 years నుంచి వెళ్ళలే. ఇక అన్న మొన్న చాలా మంది, మొన్న ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరెవరో చిన్న ఆర్టిస్టులు అందరూ వెళ్ళి మొన్న రీసెంట్గా అయినట్టున్నాయి. అందరు పోతారు, శివారెడ్డి తప్ప అందరు పోతారు, అందరికి దారి దొరుకుతుంది. ఏమో తలుసుకుంటే బాధ అనిపిస్తుంటుంది. అయ్యా ఓకే. అంటే అన్నయ్య మేనేజర్లకు పెట్టిన మెసేజ్లు కూడా ఉన్నాయి. అన్నయ్య నేను ఏం పాపం చేశాను అన్నయ్య, అందరికి దొరుకుతుంది అపాయింట్మెంట్, నాకెందుకు ఇవ్వట్లేదు మీరు, నేనేం అన్నయ్యకి నేను అంటే చాలా ఇష్టం అన్నయ్య నేను వస్తే వద్దు నువ్వు శివారెడ్డిని వద్దు పిలవకండి అని అన్నాడు అన్నయ్య. నాకు నమ్మకం బాగా. ఆయన నా పెళ్ళికి వచ్చాడు, నా రిసెప్షన్కి వచ్చారు, నాకు అవార్డు ఇస్తున్నప్పుడు రవీంద్రబాద్కి వచ్చారు చెన్నై నుంచి. అంత ఇష్టం అన్నయ్య నేను అన్న నా శివారెడ్డి అని అంటే అతను చాలా ఇష్టం అన్నయ్య, ఒకసారి అడిగి చూడండి అన్నయ్య అపాయింట్మెంట్ దొరుకుతుంది అన్నయ్య. ఇంకా నా తెలిసిన ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే షూటింగ్ కాడికి వెళ్ళు డైరెక్ట్, అక్కడికి పోతే ఎవరు కాదనరు కదా షూటింగ్లో. అంటే అంత పెద్దది పట్టుకొని మనం షూటింగ్ కాడి తీసుకుపోయి అక్కడ ఎక్కడ ఇచ్చేది, ఇచ్చినా కూడా మళ్ళీ అన్నయ్య అక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్తారు, ఉంటారులే మనుషులు ఉంటారనుకో తీసుకెళ్తారు కాబట్టి అదంతా బాగోదు కదా షూటింగ్ దగ్గరికి వెళ్ళి. అట్లా ఇంటి దగ్గర అయితే ఇస్తే అక్కడనే ఇంట్లో టక్కన పెట్టుకుంటారు కదా, చాలా పెద్దది కదా, 6 feet హైట్ 4 feet వెడల్పు, 6 feet హైట్ 4 feet వెడల్పు ఉంటుంది. అసలు నేను ఈ మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న శివన్న దగ్గర. ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు, ఇది చెప్తే నా పరుగు పోతుంది, ఇప్పుడు నా వాల్యూ తగ్గుతుంది. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ శివారెడ్డికి చిరంజీవి గారి అపాయింట్మెంట్ దొరకలేదా అంటే శివారెడ్డి గారు వేస్ట్ ఏదో జరిగింది అని ఆ టైప్లో ఊహించుకుంటా ఉంటారు జనాలు. సో ఇది చెప్తే నాకే డీగ్రేడ్, నేనేదో నువ్వు అడిగేసరికి టక్కున మాటలలో చెప్పేశాను. అంటే నన్ను చూస్తే చాలు అనుకున్న వాళ్ళు కూడా చిరంజీవి అన్నయ్య దగ్గరకి వెళ్ళిపోయి విచ్చలవిడిగా ఫ్రీగా తిరుగుతున్నారు, ఆయనతో ఆడుతున్నారు, పాడుతున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు, ఇంటర్వ్యూలలో కనబడుతున్నారు. అటువంటిది నాకు దొరకలేదు అని అంటే అది చాలా పెద్ద అవమానం కదా అన్నయ్య నాకు. మిగతా వాళ్ళల్లో కూడా వాళ్ళకు నా మీద ఉన్న ఒక గౌరవం కానీ ఆ శివారెడ్డి అనే హైప్ కానీ పడిపోతుంది యాక్చువల్లీ. అంటే వేస్ట్ కావచ్చు వాళ్ళకంటే, అట్లా కూడా ఉంటాయి ఛాన్సెస్, నా ఉద్దేశం అది. అన్నీ ఇప్పుడు అన్నయ్యకి ఏం తెలుసు పాపం నేను చేసే ప్రయత్నం, అది ఇద్దామని అనుకున్నది. కానీ యాక్చువల్లీ యూఎస్కి పోయినప్పుడు కూడా ఫస్ట్ టైం నేను యూఎస్కి వెళ్తే అన్నయ్య కోసం అని ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్న బాటిల్ కొనుక్కొచ్చా, అది ఇద్దామని. అది అట్లాగే ఉండిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడో కలిసినప్పుడు
అన్నయ్య ఇట్లా ఇట్లా అంటే హే నాకెందుకురా నువ్వు ఉంచుకో, నా జ్ఞాపకార్థంగా నువ్వే పెట్టుకో. అన్నయ్య తాగిన కప్పును తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నా అవార్డులతో పాటు అదొక అవార్డుగా అది అక్కడ పెట్టుకున్నాను. నా ఆఫీస్లోకి వెళ్ళంగానే నా అవార్డ్స్తో పాటు అన్నయ్య తాగిన కప్పు ఉంటుంది అవార్డుగా. అంటే అంత పిచ్చి. రోజు కళలకు వస్తాడు అన్న. నిన్న కూడా వచ్చిండు, నా బిడ్డల మీద ఒట్టు, నిన్న కూడా వచ్చిండు కళలోకి. ఇది తప్పకుండా అన్ని చూస్తారు మళ్ళీ ఆయన చెప్పా, నేను చాలాసార్లు చెప్పా అన్నయ్యకి, చాలాసార్లు చెప్పా, అన్న వారంలో ఒక 2-3 సార్లన్నా నా కళ్ళలోకి వస్తూనే ఉంటారు మీరు. ఇంకా మా తండ్రి అన్న రాడు, ఎప్పుడో ఒకసారి వస్తారు మా నాన్న. కానీ చిరంజీవి గారు ప్రతి వారానికి ఒక 3 సార్లు 4 సార్లు కంపల్సరీ రావాల్సిందే. ఒక్కొక్క వారంలో అయితే రోజు వస్తూనే ఉంటాడు కళ్ళలోకి, ఏదో ఒక రకంగా ఏదో మాట్లాడుతున్నట్టుగా. ఇక అదే ఆ కళలో వచ్చిన ఆ మాటలు, నాతో ఆయన మాట్లాడే మాటలే తృప్తిపడి హ్యాపీ ఫీల్ అవుతుంటా. అంత పిచ్చి నాకు ఆయన. ఆయనతో అన్నాను, డైరెక్ట్ అన్నాను, మీ ఇంట్లో పనివాడిగానన్నా ఎప్పుడన్నా చేర్చుకో అన్నా, నీ ఇంట్లో పనివాడిగానన్నా రోజు చూడొచ్చు కదా, నిన్ను డైలీ చూడొచ్చు, వాళ్ళు ఎంత అదృష్టం చేసుకొని పుట్టారు మీ ఇంట్లో పని వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాను. అమెరికాలో పోయినప్పుడు చాలా వారం రోజులు శ్రీకాంత్ అన్న, నేను, రవితేజ్ అన్న ఆయనతో పాటే ఆయన రూమ్లో ఉండేవాళ్ళం, ఆడేవాళ్ళం, పాడేవాళ్ళం, అన్నీ ఎంత ఫ్రీగా ఉండాలో అంత ఫ్రీగా ఉండేవాళ్ళం, అంత ప్రేమగా ఉండేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్లో పెరుగన్నం కలిపి తినిపించాను అన్నయ్యకి. వదినమ్మ తీసుకొచ్చింది పెరుగన్నం. అబ్బా నాకు అదృష్టం దక్కనియండి వదినమ్మ అని చెప్పేసి ప్లేట్ లాక్కొని ఆ పెరుగన్నం నేను తినిపించాను అన్నయ్యకి. సో అంత క్లోజ్, అంత పిచ్చిగా. అంటే మనము ఒక వ్యక్తిని ఎంత పిచ్చిగా ఇష్టపడతామో అది బయటికి చెప్తేనే తెలుస్తుంది. కానీ నేనేందంటే నాలోనే ఉంచుకుంటూ ఉంటాను. నేను చేసే పొరపాటు అది. నేను అంత పిచ్చిగా ఇష్టపడుతుంటాను కదా, ఆ పిచ్చిగా ఇష్టపడేది నేను ఇష్టపడుతున్నానని నేను అనుకుంటూ ఉంటాను. అంతేగాని నేను మిమ్మల్ని బాగా ఇష్టపడతాను, నువ్వంటే నాకు ఇది, నేను అది అని చెప్పేసి అవి మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేను. పైగా అంత సమయం కూడా దొరకదు. దొరికినప్పుడు మనకి ఇవి గుర్తుండవు. ఆయనతో స్పెండ్ చేయడం, ఆయన చూసుకుంటూ ఉండిపోవడం. స్టాలిన్ సినిమాలో ఆయనతో త్రోట్ సినిమా అంతా చేశారు. స్టాలిన్ సినిమా అవకాశం రావడానికి కారణమే చిరంజీవి గారు. వాడిని శివారెడ్డిని పెట్టండి, సునీల్ని శివారెడ్డిని ఇద్దరిని పెట్టండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు అని చెప్పేసి. ఆ సినిమా షూటింగ్ జరిగిన రోజు నేను ఏ రోజు ఆయనతో మాట్లాడలే, ఇట్లా చూసుడే అంతే. అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్కి, మాట్లాడడం తక్కువ, ఆయన చూసుకుంటూ ఉండడం, ఇలాగే చూస్తూ ఉండేవాడిని. ఇట్లా ఇప్పటికి కూడా ఏదైనా ఫంక్షన్కి వచ్చాడు అనుకోండి, నేను ఆడ పక్కన నిలబడి ఇట్లా నేనే చూస్తూ ఉంటాను. ఇక్కడ స్టేజ్ మీద ఏం ప్రోగ్రామ్ జరుగుతుందో నాకు అనవసరం, ఏం మాట్లాడుతున్నారో అనవసరం, ఏం జరుగుతుంది నాకు అనవసరం. ముందు కూర్చున్న సోఫాలో కూర్చున్న అన్నయ్యనే ఇట్లా చూస్తూ ఉంటా. ఒకవేళ నన్ను చూశాడు అనుకో, టక్కన పోతా, ఒక సెల్ఫీ తీసుకుంటా, మళ్ళీ వెంటనే పక్కకు వచ్చేసి మళ్ళీ నిలబడతా. అట్లా ఎన్ని ఫోటోలు ఉన్నాయి అన్నయ్య నా దగ్గర. అంత బాగా ఇష్టపడతాడు, చాలా ఇష్టపడతాడు. మరి అన్నయ్యకి కూడా నా గురించి ఎవరన్నా లేని ఏమన్నా చెడుగా చెప్పేసి అన్నయ్యకి నాకు ఏమన్నా దూరం పెంచారా మరి అది తెలియదు. కానీ బట్ మొత్తానికి అయితే ఎప్పుడు కలిసినా కూడా అన్నయ్యనైతే అట్లా బిహేవ్ చేసినట్టు నాకు అనిపించలే. చిరంజీవి గారు ఎప్పుడు ప్రేమగా. అదే మీరు ఇప్పుడు అన్నదే, ఎవరైనా ఏమైనా ఏదైనా చెప్పు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పవన్ కళ్యాణ్ నన్ను చూసేవాడిని. చాలా నేను చేసే మిమిక్రీకి బాగా నవ్వుతాడు పవన్ కళ్యాణ్. వజ్రోత్సవాలప్పుడు అయితే పగలబడి నవ్వారు, ఇట్లా నెత్తి ఇట్లా పెట్టుకొని ఇట్లా నవ్వుకుంటూ ఇట్లా. అసలు రేణు దేశాయ్ గారు అయితే ఇట్లా పట్టుకొని చెయ్యి పట్టుకొని, ఈయన ఇద్దరు ఇట్లా పట్టుకొని అంత పగలబడినాడు. ఆయన పొలిటికల్గా ఎంట్రీ అయిన తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడారు. నేను, నా వైఫ్, పిల్లలు ఉన్నాం. చాలా బాగా మాట్లాడి అంతమంది తోస్తున్నా కూడా, చేస్తున్నా కూడా, ఓకే శివ కలుద్దాం, తొందరలో కలుద్దాం మనం, ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని చెప్పి. సో అట్లా బాలయ్య బాబు గారు అన్నా కూడా అందరూ అన్న నేను ఎప్పుడు న్యూట్రల్ అన్నా. బాలయ్య బాబు గారు అన్నారు నిజంగా. రీసెంట్గా ఆయనది ఒక ఫంక్షన్కి మీరు వెళ్ళినప్పుడు బాలయ్య గారు మీ నాన్న ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఇస్తే ఆయన చెయ్యి పెట్టుకొని, అసలు యాక్చువల్లీ అందరూ వేదిక మీద ఉన్నప్పుడు నేను చేయాలి, బట్ అప్పుడు సమయము తక్కువ ఉండడం వల్ల
బాలయ్య బాబు గారు చేస్తావా చేస్తావా అనుకుంటూ అడుగుతున్నారు పాపం. కానీ యాంకర్స్ ఇటు పొలిటికల్ లీడర్సు వాళ్ళు వీళ్ళు వాళ్ళ పిఏలు ఇది కాదమ్మా సార్ తొందర పోవాలమ్మా అని ఇదోనా అదే ఇవన్నీ క్లమ్జీ అయిపోయినాయి. బాలయ్య బాబు గారు దిగి వెళ్ళిపోయే మూమెంట్లో జనాలకి ఒకసారి మెసేజ్ పెద్ద ఆయన లాగా అని చెప్పేసి అన్నారు. అప్పుడు నా తెలుగు జనానికి, నా తెలుగింటి ఆడపడుచులకు, నా అన్నదమ్ములకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు శత దినోత్సవ వేడుకలకు వచ్చినందుకు 100,000,000 వందనాలు అని చెప్పేసి చేస్తూ ఉంటే ఆ వాయిస్ విని బాలయ్య బాబు గారు వెళ్ళే అతను టక్కన చూసేసి మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ స్టేజ్ ఎక్కి వచ్చేసాడు. వచ్చేసి మంచిగా నా భుజం మీద చెయ్యేసి గట్టిగా పట్టుకొని చెప్పు అని చెప్పి మళ్ళీ చెయ్యి అట్లనే పెడితే మళ్ళీ నేను ఇట్లా ఆయన చెయ్యేసిన తర్వాత ఎట్లుంటుంది ఇట్లే చెప్పగలుగుతామా, చెప్పలేం కదా. చెయ్యేసేసరికి కొంచెం ఇలా ఉండి చెప్పాల్సి వస్తుంది. ఆయన అర్థం చేసుకొని చెయ్యి తీసేసి చెప్పు అని చెప్పేసి మంచిగా చేతులు కట్టుకొని ఇట్లా చూసుకుంటూ జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అని చూసి సూపర్ చేసావా అని గట్టిగా పట్టుకున్నాను. అందరితో ప్రేమగా ఉంటాను భయ్య, అన్ని పార్టీలతో ప్రేమగా ఉంటాను. సో అందరు దేవుళ్ళకి మొక్కితే ఆ దేవుడు చూసుకుంటాడులే, ఈ దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి అందరూ అంటారు కొంతమంది. అదే నువ్వు పొరపాటు చేస్తుందని అంటారు కొంతమంది. నువ్వు ఏదైనా ఒక దేవుడినే నమ్ముకుంటే, ఏదైనా ఒక పార్టీనే నమ్ముకుంటే నీకు ఏదైనా దొరుకుతుంది. సో నువ్వు అందరు అనేసరికి ఆయన పెడతాడులే అన్నము, ఈయన పెడతాడులే అన్న కూర, ఆయన పెడతాడులే అని అనుకొని ఎవరు పెట్టకుండా అయిపోతుంది అని అన్నట్టుగా ఆ టైపులో అయిపోతుందేమో నా లైఫ్ అని అనిపిస్తుంది. సో అందరితో ప్రేమ ఉండడం కూడా మరి తప్ప, అన్ని విధాలుగా అందరితో బాగుండడం, మనిషి అన్నాక అందరితో ప్రేమగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను అలా వెళ్తూ ఉంటాను అనమాట. అందరు హీరోలతో ఉంటాను, ఈ పార్టీకి అని ఆ పార్టీకి అని, లేకపోతే అందరు ఈ హీరోనే అని ఆ హీరో. అయితే వ్యక్తిగతంగా చిరంజీవి గారు అంటే నరనరాల్లో పిచ్చి ఫ్యాన్ ఒకరు ఉంటారు. ఇప్పుడు నాగార్జున గారికి కూడా ఒకరు ఫ్యాన్ ఉంటారు, ఎన్టీ రామారావు గారికి కూడా ఒకరు ఫ్యాన్ ఉంటారు, సో బాలయ్య బాబు గారికి కూడా ఒక ఫ్యాన్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక హీరో ఫ్యాన్ ఉంటాడు. సో అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాన్ ఉంటాడు. బట్ అట్లా అని చెప్పేసి వేరే వాళ్ళని ప్రేమించారని కాదు, వాళ్ళందరినీ ప్రేమిస్తారు. నేను అట్లాగే అందరి హీరోలను ప్రేమిస్తాను, అందరు కమెడియన్స్ ప్రేమిస్తుంటాను, అందరి పార్టీలను, అందరి ఆల్ సీఎంస్ని ప్రేమిస్తూ ఉంటాను, అందరిని అభిమానిస్తూ ఉంటాను. కానీ హీరోగా అన్నప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు ఇక్కడ, ఆ ఒక వ్యక్తిని బాగా ప్రాణంగా చూసుకుంటాం. ఒక లీడర్ అన్నప్పుడు ఆ లీడర్ ఒక అతను ఉంటాడు మనకు మనసులో. అట్లా అని చెప్పేసి వేరే లీడర్ మనం ద్వేషిస్తామని కాదు, వేరే హీరోలను మనం ప్రేమించమని కాదు, అట్లా